పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ నిరసన తెలిపారు. వైసీపీ కార్యాలయం నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు నిరసన ర్యాలీని నిర్వహించి విద్యుత్ అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎలక్షన్ ముందు ప్రజల మీద భారం వేయను అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఎలక్షన్ అనంతరం 15,435 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చక పోగా పేద మధ్యతరగతి ప్రజలపై చంద్రబాబు నాయుడు భారం వేస్తున్నారని పేర్కొన్నారు. 7 నెలల పరిపాలనలో ప్రజలకు న్యాయం చేయకపోగా వారి డబ్బులను జలగల్లా పీలుస్తున్నారన్నారు. మేం పోరాటం చేస్తుంది ప్రజల పక్షాన అని ఈ భారం అన్ని పార్టీల ప్రజల మీద ఉద్యోగుల మీద కూడా పడుతోందని అన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు భాగంగా మా పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు దర్శి నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాలో అన్ని చోట్ల ప్రజల మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎలక్షన్ల ముందు ఏ యూనిట్ పైన ప్రజల మీద భారం వేయనని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిన తర్వాత ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి ఆ ఛార్జీలు అని చెప్పి సుమారుగా 15,435 కోట్ల భారం ప్రజల మీద వేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎంత బాగా ఇబ్బందులు పడుతున్నారో, నువ్వు ఇచ్చిన హామీలు ₹1 పేదవాళ్ళకి అందకపోగా ఇచ్చిన హామీలు నెరవేర్చపోగా దాంట్లో ముఖ్యంగా ఎలక్షన్ ముందు ఎవరి మీద భారం ఏమని చెప్పిన మాటలు, అంతకుముందు ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన భారాలు కూడా మేము తగ్గిస్తామని చెప్పి కల్లబొల్లు మాటలు చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఇప్పుడు సుమారుగా ట్రూ అప్ ఛార్జీలు 15,435 కోట్లు బరాయిస్తున్నాయంటే ఎట్టగడతారు ప్రజలు? ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో వచ్చిన తర్వాత 7 నెలల పరిపాలనలో మీరు ప్రజలకు ఏ న్యాయం చేయలేదు. న్యాయం చేయకపోగా వాళ్ళు కష్టపడిన ₹10 కూడబెట్టిన డబ్బులంతా కూడా మీరు జలగల్లాగా వాళ్ళ రక్తాన్ని పీకుతూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఉండాల్సిన పరిస్థితి ఉందా? పక్క రాష్ట్రాలు పారిపోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి ప్రజలందరూ భయపడుతున్నారు. ఓ పక్క ఇసుక చూస్తుంటే బాధుడైపోయింది, రేషన్ మాఫీ అయిపోయింది, కరెంటు ఛార్జీలు ఇప్పుడు సుమారుగా 15,435 కోట్లు పెంచుతున్నాయంటే ఒక యూనిట్ మీద సుమారుగా ₹2.30 దాకా పెరుగుతుందంటే ఎట బరాయిస్తారు? మధ్యతరగతి వాళ్ళు ముఖ్యంగా ఈరోజు మేము పోరాటం చేస్తుంది వైఎస్ఆర్సీ తరఫున ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ఈ ప్రజల్లో అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. అయ్యా టీడీపీ నాయకులారా గుర్తుపెట్టుకోండి, మీకు కూడా భారం పడుతుంది. అధికారులు, గవర్నమెంట్ ఎంప్లాయీలు, పోలీసులందరూ కూడా మీకు కూడా భారం పడుతుంది. మా ఒక్కరికే కాదు, మీరు అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. అంతకుముందు సపోజ్ ఒక యూనిట్ మీద ₹7 నుంచి ₹8 కడుతుంటే ఇప్పుడు ₹11 ఖర్చు అవుతుంది. 11 అంటే సుమారుగా నెలకి ఒక 400 యూనిట్లు మధ్య కుటుంబాలు ఉంటే సుమారుగా ₹1,200 నుంచి ₹1,500 ఒక నెలకి మీ మీద భారం పడుతుంది. రెక్కాడితే డొక్కాడిన పరిస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా ఈ భారం ₹1,200, ₹1,500 ఒక ఇంటికి ఎట కడతారు? అదేవిధంగా గత ప్రభుత్వంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ఎస్సీలకి, ఎస్టీలకి 200 యూనిట్ల లోపల అందరికీ ఫ్రీగా ఇస్తే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో అందరికీ ఎస్సీ, ఎస్టీల నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళు అసలు భయపడుతున్నారు. మీటర్లు కరెంటు బిల్లు కట్టకపోతే మీటర్లు పెక్కిపోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ కాలనీలో వాటర్ ప్లాంట్లు కూడా ₹2 లక్షల పెనాల్టీలు వేసి వాళ్ళు నీళ్లు తాక్కోవడం కూడా ఇబ్బంది లేకుండా విజిలెన్స్ పంపించేసి పెనాల్టీలు వేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ డీడీలు కట్టుకొని, వ్యవసాయదారులందరూ డీడీలు కట్టుకొని వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వమంటే ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చే పరిస్థితి లేదు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు రీప్లేస్ చేసే పరిస్థితి లేదు. దొంగలు తీసుకుపోయిన ట్రాన్స్ఫార్మర్లను అడిగితే పట్టించుకునే పాపం లేదు. వ్యవసాయదారులు కానీ, మధ్యదస్తులు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా ప్రజల గురించి ఆలోచించండి. వైఎస్ఆర్సీపీ మేము ఇంకా డిమాండ్లు చేస్తూ ఉన్నాము, ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటాము. దయచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి కోరుకున్నాం. అదే ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. భవిష్యత్తు మాత్రం వస్తేనే బాధుడే పరిస్థితుంది. ఈ బాధుడు తగ్గించి ప్రజల్ని కాపాడవలసిన కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.